దేవుని నామానికి మహిమ కలుగునుగా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన గ్రంథం నుండి తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. చూడండి, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఇలా అంటూ ఉన్నాడు, జట్టి అయినవాడు అనగా సైనికుడు పోరాటానికి వెళ్ళినప్పుడు సరిగ్గా పోరాడకపోతే వానికి కిరీటము దొరకదు. అంటే నియమ ప్రకారంగా పోరాడాలి, నియమ ప్రకారంగా యుద్ధము చేయాలి. అయితే ఇక్కడ అంటున్నాడు 4వ వచనంలో, సైనికుడు యుద్ధంలోకి పోనప్పుడు తను దండలో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొన్నాడు. ఏం చేస్తాడు? సైన్యంలో చేరినప్పుడు తన యజమాని సంతోషపెట్టాలని, తన దేశాన్ని రక్షించడం కొరకు తాను ప్రయాసపడతాడు. గనుకనే యహలోక సంబంధమైన వ్యసనాల కొరకు, యహలోక సంబంధమైన వ్యాపారాలు చిక్కుకోవడం. అతని గురేంటి? దేశ సంరక్షణ కొరకు పోరాటం చేయాలి. అలాగే ఒక మంచి సైనికుడు పోరాడినప్పుడు నియమ ప్రకారంగా పోరాడాలి. అంటే ఎదురుగా వస్తున్న శత్రువుని జయించాలంటే తన కనుచూపు చాలా జాగ్రత్తగా ఉండాలి, తన చేతులు తన జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే ఎదురుగా వస్తున్న శత్రువు అయినప్పుడు ఆ శత్రువుని హతమార్చగలిగిన శక్తిని ఆ యొక్క సైనికుడు కలిగి ఉండాలి. ఒకవేళ ఆ యొక్క శక్తిని అతను కలిగి లేకపోతే, నియమ ప్రకారంగా పోరాడకపోతే, అంటే తన ప్రక్కన చూస్తున్న సమస్య, తన ముందున్న శత్రువు, తన వెనకున్న శత్రువు, చుట్టూ ఎంతమంది ఉన్నప్పటికీ వారందరినీ కూడా చాకచక్యంగా గెలవగలగాలి, వారితో చక్కగా పోరాటం చేయగలగాలి. అప్పుడు మాత్రం ఏం చేస్తాడు? కిరీటం పొందుకుంటాడు. 1 అతను బ్రతుకుంటాడు, 2 అతను పోరాడిన పోరాటానికి ఒక మంచి ప్రతిఫలం కూడా ఉంటుంది. కనుకనే ఇక్కడ సైనికుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా యుద్ధం చేస్తాడు, చాలా నైపుణ్యత గలవాడుగా ఉంటాడు. అయితే ఏంటి పోరాటం? ఆయన ఇచ్చే కిరీటం ఏమిటి? 1 జట్టి అయిన వాడు పోరాడే పోరాటం ఏంటి? 2వది ఆ పోరాటానికి తగిన ప్రతిఫలం ఏంటి? ఏమిటి ఆ కిరీటం అని మనం చూసినట్లయితే 2వ తిమోతికి 4వ అధ్యాయము 7వ వచనం. అక్కడ ఇలా అంటా ఉన్నాడు, మంచి పోరాటం పోరాడుతుని, నా పరుగు కడముట్టించుతుని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడినది. చూడండి, ఇక్కడ పౌలు ఇలా అంటా ఉన్నాడు, ఏమిటంటే మంచి పోరాటం పోరాడాను, నా జీవితంలో ఒక చక్కని పోరాటం పోరాడాను, ఎక్కడ కూడా నేను విఫలం కాలేదు, నా పోరాటంలో, నా ప్రయత్నంలో ఎక్కడ కూడా నేను ఓడిపోలేదు అంటా ఉన్నాడు. ఏమిటా పోరాటం అంటే, నన్ను పోరాడాను, నా పోరాటాన్ని కడముట్టించాను, ఫినిష్ చేశాను, నేను చేయవలసిన పని ఏదైతే ఉందో ఐ కంప్లీటెడ్ మై వర్క్ అంటున్నాడు. అంతేకాదు, ఏమిటా పోరాటం అని చూసినట్లయితే విశ్వాసం కాపాడుకున్నాడు. విశ్వాస పోరాటం. మనం పోరాడే పోరాటం ఎటువంటిది తెలుసా? విశ్వాస పోరాటం. ఈ విశ్వాస పోరాటంలో ఎన్నో శోధనలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు, అవమానాలు ఏవో ఎదురవుతూ ఉంటాయి. నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా ఏదో ఒక ప్రక్క ఎవరు కూడా ఏ మనిషి మరొక మనిషిని సంతోషపెట్టలేదు. ఎవరు కూడా ఒక వ్యక్తి మరొక వ్యక్తికి అందరితో కలిసి ప్రేమగా ఆప్యాయంగా ఉండలేరు. ఒకవేళ ఎంత ప్రేమ పంచినా, ఎంత మంచితనంగా ఉన్నా, ఎంత యథార్థంగా ఉన్నా, ఎంత నీతిగా ఉన్నా, ఎంత నిజాయితీగా ఉన్నా, మానవులు ఎవరో ఒకరు ఏదో ఒక నింద మన మీద మోపడానికి చూస్తూనే ఉంటారు. ఎందుకంటే ఏ మానవుణ్ణి పరిపూర్ణంగా సంతోషపెట్టలేడు. నువ్వు డబ్బు ఇచ్చినా సంతోషపెట్టలేవు, నీ జీవితాన్ని త్యాగం చేసినా సంతోషపెట్టలేవు. ఎందుకో తెలుసా? మానవుడు సెల్ఫిష్ ఫెలో, అంటే తన స్వార్థం కోసం చూసుకుంటాడు. కనుక అతని స్వార్థపూరితమైన స్వభావం కొరకు ప్రయత్నం చేస్తాడు. కనుక ఎదుటివారిలో ఉన్న ప్రేమను, మంచితనాన్ని గుర్తించలేడు. కానీ ఒక వ్యక్తి మానవుడు సంతోషపెట్టలేడు, కానీ దేవుని సంతోషపెట్టగలడు. ఎలాగో తెలుసా? విశ్వాస పోరాటంలో సరిగ్గా పోరాడితే, విశ్వాస జీవితంలో వస్తున్న ఒడిదుడుకులను, ఇబ్బందులను, సమస్యలను, శోధనలను అన్నిటిని జయించగలిగి ఒక మంచి నియమ ప్రకారమైన పోరాటం పోరాడగలిగితే ఆయన ఇచ్చే కిరీటం ఏంటో తెలుసండి? నీతి కిరీటం అంటున్నాడు.
ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అంటున్నాడు. అవునండి, నీతి కిరీటాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి, అంటే నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, అందరిని పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతా ఉన్నారు. వాక్యం తెలియజేస్తూ ఉంది. అంటే నీతి కిరీటం పొందుకోవాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి. ఏంటి మంచి పోరాటం? పాప సంబంధమైన క్రియలు, లోక సంబంధమైన క్రియలు, అపరాధ సంబంధమైన క్రియలు, దుష్ట క్రియలు అన్నిటిని విడిచిపెట్టాలి. వీటన్నిటిని ఎప్పుడైతే విడిచిపెడతావో, వీటన్నిటిని విడిచిపెడుతూ విశ్వాసంగా నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో, విశ్వాసంగా ఎప్పుడైతే తొట్టిల్లిపోకుండా ఉంటావో, దేవుడు మన కొరకు ఉంచిన నీతి కిరీటాన్ని మనము సంపాదించుకోగలం. కాబట్టి నీ పోరాటం ఎలా ఉంది? నీ విశ్వాస పోరాటంలో నువ్వు గెలవగలుగుతున్నావా? విశ్వాస పోరాటంలో ధైర్యంగా ఉండగలుగుతున్నావా? నియమం ప్రకారంగా నువ్వు పోరాడగలుగుతున్నావా? వస్తున్న సమస్యలు ఎదుర్కోగలుగుతున్నావా? అయితే ఒకవేళ ఎదుర్కోలేకపోతే, దానికి తగిన శక్తి కలిగి జీవించలేకపోతే, క్రీస్తుని ఆధారం చేసుకుని మన పోరాటాన్ని మనం పోరాడుతూ ఉండాలి. ప్రతిరోజు పోరాటమే. 1 విశ్వాస పోరాటం, 2 ఆత్మీయ పోరాటం. ఈ ఆత్మీయ పోరాటం శరీరానికి ఆత్మకు మధ్య పోరాటం జరుగుతూ ఉంటుంది. అయితే విశ్వాసంలో నువ్వు ఓడిపోయినా, ఆత్మీయ పోరాటంలో నువ్వు ఓడిపోయినా, దేవుడు మనకి ఇవ్వాల్సిన, మనకిస్తున్న నీతి కిరీటాన్ని మనం పొందుకోలేం. కాబట్టి నీ పోరాటంలో వెనకడుగు వేయొద్దు. నీ పోరాటంలో నువ్వు కృంగిపోవద్దు. నీ పోరాటంలో నువ్వు దిగులు చెందొద్దు. నీ పోరాటంలో నువ్వు తొట్టిల్లిపోవద్దు. నీ పోరాటంలో నువ్వు అపనమ్మకంతో ఉండొద్దు. యూ షుడ్ హ్యావ్ ఎ ఫుల్ కాన్ఫిడెంట్. నువ్వు ఖచ్చితంగా నేను విజయం సాధించగలనన్న నమ్మకం నీకు కలిగి ఉండాలి. అలా ఎప్పుడైతే ఒక మంచి నమ్మకం కలిగి నీ పోరాటాన్ని పోరాడతావో, పోరాటంలో గొప్ప విజయం దేవుడు నీకు ఇస్తాడు. నీ ప్రతి అవసరతలు అక్కర్లు తీరుస్తాడు. అట్ట ధన్యత కృప దేవుడు మనకి ఇచ్చి నడిపించి బలపరిచి సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మరొకసారి మీ పాస్తానికి రావడానికి కృపను బట్టి, దానిని బట్టి నీకు వందనాలు. అవును తండ్రి, విశ్వాస పోరాటము సరిగా పోరాడే గొప్ప భాగ్యం దయచేయండి. జట్టైన వాడు నియమ ప్రకారం పోరాడుకుంటే వాడు కిరీటం పొందుకోలేడు. అలాగే మా విశ్వాస పోరాటం ఒక నియమం ప్రకారంగా ప్రతి సమస్యను ఎదుర్కోగలిగిన సామర్థ్యం మాకు దయచేయమని, తగిన ప్రతిఫలం పొందుకున్న భాగ్యం దయచేయమని, ఎంత వాక్యం వారందరూ బలపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.